ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 37 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి నరసింహ, ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలేంటి? ప్రియా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి దాదాపు 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి కూడా ఐఏఎస్ అధికారులు ఏ రాష్ట్రానికి చెందిన వారా అనే అంశం ఇప్పటి వరకు కూడా ఒక సందిగ్ధలో ఏర్పడింది. ఇటీవలే కేంద్రం కూడా ప్రత్యేక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఈ ఐఏఎస్ అధికారులు ఏ రాష్ట్రానికి ఎవరిని కేటాయించాలనే అంశంపై ఇక తెరదించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాజాగా 37 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు కానీ, కమిషనర్లు కానీ, అంతేకాకుండా జాయింట్ కలెక్టర్లు కానీ, దీంతో పాటు ఇక జిల్లా కలెక్టర్లు కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేస్తుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా హోంశాఖ కార్యదర్శిగా అనిల్ చంద్ర పునీత్ గాని, అంతేకాకుండా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సుమిత్ర దావ్రా, వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా ఎల్ ప్రేమచంద్రారెడ్డి, ఉద్యానవన కార్యదర్శిగా ఉషారాణి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా వైవి అనురాధ, ఎక్సైజ్ కార్యదర్శిగా శ్రీనివాస్ శ్రీనరేష్, దేవాదాయ కమిషనర్ గా జేఎస్వి ప్రసాద్, ఇండస్ట్రియల్ కమిషనర్ గా ఎస్ఎస్ రావత్, ఖనిజ సంస్థ ఎండీగా గిరీష్ శంకర్, రిజిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్ గా వెంకటరామరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ పద్మ, సంఘిక సంక్షేమ శాఖ శామ్యుల్ ఆనంద్ కుమార్. ఇక ప్రధానంగా చెప్తుంటే కూడా ఈ విశాఖపట్నం కానీ, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఈ రోజు ఈ ఉత్తర్వుల్లో విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఈ ఐఏఎస్ అధికారుల ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇలా ఎట్లా కేటాయించాలన్నప్పుడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్రం కానీ సందిగ్ధత నెలకొన్న విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల సీఎస్లతో కానీ, ఐఏఎస్ అధికారులతో కానీ మాట్లాడిన తర్వాతనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కూడా కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా చెప్పుకుంటే కూడా 37 మంది ఐఏఎస్ అధికారులు ఏపీ ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ.